తెలుగు రాష్ట్రాలను అల్పపీడన భయం వెంటాడుతోంది. ఏపీలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం కంటిన్యూ అవుతోంది. అల్పపీడనానికి ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి తోడైనట్లు విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆది సోమవారాల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారన్నారు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్. ఏలూరు, అల్లూరి, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖ, విజయనగరంతో పాటు శ్రీకాకుళం, పార్వతీపురం, కృష్ణా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. అలాగే తెలంగాణకు మరోసారి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్ తో పాటు మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మంచిర్యాలతో పాటు నిర్మల్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.